అడగగానే మరుక్షణమే ఏం ఆలోచించకుండా మా యొక్క కోరికను ఆయన సారు వెంటనే వడ్డే ఓపెన్ విగ్రహానికి స్థలం కేటాయించడమే కాకుండా ఆ విగ్రహ ఏర్పాటుకి 5 లక్షలు డొనేషన్ ఇవ్వటం చెప్పాడు. కాబట్టి అందరూ దయచేసి ఒకసారి అందరూ ఈసారి చెప్పగా కోరుతున్నాం. ఇటువంటి నాయకుడు ఎక్కడ లేడు. ఇన్ని సంవత్సరాల పరిపాలనలో మన దయాకృష్ణారెడ్డి గారు అంత నాయకులు ఎవరూ లేరు. మాట చెప్పాడంటే అంతే, మాట చెప్పాడంటే ఒక్కసారి ఇంకా నాకు తిరిగి ఉండదు. అటువంటి గొప్ప నాయకుడిని మన కావాలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా మనం గెలిపించుకున్నందుకు ఇదే కాదు, రానున్న ఎలక్షన్ లో కానీ దాదాపు ఇంకా 10-20 సంవత్సరాలు మన కావాలి నియోజకవర్గానికి దయాకృష్ణారెడ్డి గారే ఎమ్మెల్యే, అలాగే తర్వాత మంత్రిగా కూడా అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఈనాటి సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రులు ప్రముఖ అడ్వకేట్ సూర్యనారాయణ గారు, గౌరవ అధ్యక్షులు చిట్టిబాబు గారు, జిల్లా వడ్డీల సంఘ అధ్యక్షులు గుంజి నరేష్ గారు, రాష్ట్ర డైరెక్టర్ భాస్కర్ గారు, పట్టణ వడ్డీల సంఘ అధ్యక్షులు మిత్రులు కొండలరావు గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి వడ్డేర సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు. ఈ రోజున ఓబన్న గారి జన్మదిన సందర్భంగా ఆయన జన్మదినాన్ని మన జన్మదినంగా భావిస్తూ, ఈరోజు ఆయన జన్మదినాన్ని ఒక దేవుడి జన్మదినంగా భావిస్తూ ఈరోజు నిర్వహిస్తున్నటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సర అదేవిధంగా శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ చిట్టిబాబు వడ్డర్లకి చెప్పుకోవడానికి ఏమీ లేదన్న మాట అంటే చాలా సవాలు కాదు. వడ్డర్లను రాజులుగా పరిపాలించారు కాబట్టి మీరు రాజులు, కాబట్టి మీ పౌరుషం ఎలా కట్టలేనిది. పౌరుషానికి ప్రతీక వడ్డరాజులని పేరు. ఆ పౌరుషం నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తే ఓబన్న కూడా. రాయలసీమ గడ్డ మీద 1807వ సంవత్సరంలో జన్మించి జనవరి 11వ తేదీన కర్నూలు జిల్లాలో జన్మించి ఇంతంతై ఒటింతంటే అన్నట్టుగా పోరాట పట్టులతో బ్రిటిష్ వాళ్ళని గజగజలాడించినటువంటి వ్యక్తి ఓబన్న గారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి బియ్యాలవాడ నరసింహారెడ్డి గారు ఇద్దరు కలిసి బ్రిటిష్ పాలకులకు ఎదురెడ్డి నిలిచని ఉరికంబానికి ఎక్కినటువంటి మహోన్నత వ్యక్తి ఓబన్న గారు. ఆయన స్ఫూర్తితో, ఆయన యొక్క ఆలోచనలతో మనందరం కూడా పనిచేయాలి. కారణం కావలలో ఉన్నటువంటి వడ్డెర సోదరులతో వ్యక్తిగతంగా నాకు చాలా అనుబంధం. ఈ గొంది నాకు తెలుసు. అంటే నేను కాలేజీ రోజుల్లో తిరిగిన ప్రతి గొంది, అందుకని మీకు నాకు ఎక్కువ అనుబంధం ఉంది. పూర్వజన్మ సుకృతమో తెలియదు, బహుశా నేను కావలకి ఎమ్మెల్యే అవుతానని నా ముందుతో ఎప్పుడో రాశాడు బ్రహ్మ తెలియదు. కానీ అందుకేమో నేను కాలేజీ రోజుల్లో 1984 నుంచి 87 వరకు మా పాండు వాళ్ళ మిద్ది మీద పడుకునేవాడు కాలేజీలో కొట్లాటలు చేసుకొని వచ్చి. అంటే మా మహానుభావుడు ఈయన నాకు ఆరోగ్యంలో. అలా నాకు మన సమాజానికి అనుబంధం. స్వతహాగా కూడా నా స్వగ్రామం బ్రాహ్మణకాకి అగ్రహారం, నా గోడకి ఆనుకొని మల్లె సుబ్బమ్మ వాళ్ళ ఇల్లు. అంటే నన్ను ఎత్తుకొని సాగింది కూడా ఆ తల్లే. కాబట్టి ఎప్పుడో మనకు పూర్వజన్మ బంధం ఉంది మీకు నాకు. అందుకనే ఆ బంధంతోనే నిన్నటి జరిగిన ఎన్నికల్లో కూడా అందరూ నన్ను ఆదరించారు. మీ ఇంటి బిడ్డ పోటీ చేస్తే ఎలా గెలిపించాలని తాపత్రయపడ్డారో అందరూ ఎవరికి వాళ్ళు అనుకుని నన్ను గెలిపించేదానికి అందరూ కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు కూడా మా కృష్ణారెడ్డి అన్నారే కానీ రాజకీయ పార్టీగా కంటే కూడా మన కృష్ణారెడ్డి పోటీ చేశాడు, మనం గెలిపించుకోవాలన్నంతగా మీరు చూసినటువంటి దాతృత్వం
నేను ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటాను. అందుకనే ఇక్కడికి వచ్చేదాకా నాకు ఆలోచన లేకపోయినప్పుడు కూడా ఈరోజు మీ ప్రతినిధిగా, ఈ జిల్లా వాసిగా, ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా నరేష్ ఓబన్న గారి విగ్రహం కావల్లో పెట్టడానికి సహాయపడినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా ఓబన్న విగ్రహాన్ని కావల్లో ప్రతిష్ఠించడానికి నేను 5 లక్షల రూపాయలు ఇప్పుడే మీకు అనౌన్స్ చేస్తున్నానని కూడా విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఎందుకంటే మన జాతి యొక్క గౌరవాన్ని, మన పౌరుషాన్ని నలుదిశలా విస్తరించడానికి, నలుగురు చూసి ఆదర్శంగా ఉండటానికి, ఒక మహానుభావుడు గుర్తించుకోవడానికి మనం తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ రోజున మనం తప్పకుండా చేద్దాం. స్థలం ఎక్కడంటే తర్వాత మీరందరూ కూర్చొని నిర్ణయించుకున్న తర్వాత చూద్దాం. తప్పకుండా మీకు నేను ఈ రోజున సంక్రాంతి వేళ 2026 సంవత్సరంలో మొదటి హామీగా మీకు 5 లక్షల రూపాయలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను విషయాన్ని కూడా తెలియజేస్తూ, కావలి నది పొద్దున కావలి నియోజకవర్గంలోని ఉద్యోగ సోదరులందరినీ కూడా పిలిచి రంగరంగ వైభవంగా వచ్చే జనవరి 11 నాటికి తప్పకుండా ఓబన్న విగ్రహాన్ని కావాలో ప్రతిష్ఠించి తీరుదామని కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ, ఒక మంచి మహోన్నతమైన వ్యక్తిని నాకు పరిచయం చేసినందుకు, మహోన్నతమైన వ్యక్తికి సేవ చేసే అదృష్టాన్ని నాకు మీరు కల్పించినందుకు ఉద్యోగ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ